నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మేము మా డైరీ ఫామ్ దగ్గర కోళ్ళు పెంచుతున్నాం కదా. ఈ కోళ్ళు అనేవి వర్షానికి తడుతున్నాయి, ఇప్పుడు వర్షాలు ఎక్కువ కొడుతున్నాయి కదా. సో అయితే రేకుల కిందకి వస్తాయి అనుకుంటే రేకుల కింద వర్షానికి ఆవులో కట్టేసుట్లా ఆవులకు భయపడే కోళ్ళు రేకుల కిందకి వస్తలేవు. అందుకోసమే ఇట్లా ఒకటి సెట్ చేసినాం గుడిసె లెక్క. ఎందుకంటే వర్షాన్ని తడుచుకుంటే చెట్టు కిందనే ఉంటున్నాయి కానీ రేకుల కిందకి అయితే వస్తలేవు. అందుకే ఈ చెట్టు కిందనే ఇట్లా ఒకటి గుడిసె లెక్క సెట్ చేసినాం. ఇది ఎట్లా అంటే చుట్టూ 6 కట్టెలు పాతినాం. 6 కట్టెలు పాతి మధ్యలో ఒకటి అడ్డం కట్టేసి దాని మీదకెళ్ళి గొర్రెల జాలు కట్టినాం. గొర్రెల జాలు కట్టి మీదకెళ్ళి ఇట్లా ఒక పరద కట్టినాం. దీని కింద కోళ్ళు వర్షం కొట్టినప్పుడు ఉంటాయి, మిగతా టైంలో ఎండ టైంలో కూడా ఉండొచ్చు వీటి కింద. లేదంటే మొత్తం తడుతున్నాయి, తడుచుకుంటూ ఇట్లనే ఉంటున్నాయి. అట్లా ఉంటే కోళ్ళకు వ్యాధులు రావచ్చు, లేదంటే మళ్ళీ కోళ్ళు తడితే కూడా వీటికి మంచిది కాదు కదా. అందుకోసమే ఇట్లా కట్టినాం. ఈ గుడిసె మొత్తం వేసినాక మాకు ఇంకొక ప్లాన్ వచ్చింది. ఏంటంటే ఒక కట్టె తీసుకొచ్చి ఈ 9 కట్టెలు ఉన్నాయి కదా, ఈ కట్టెలకు ఇట్లా అడ్డం కట్టాలి. అడ్డం కట్టి దానికి చుట్టూ మొత్తం మన తాళ్ళన్నా లేకపోతే ఇదే సేమ్ వలనన్నా కట్టినాం అనుకో, ఆ కోళ్ళు అనేటివి దీని మీద నిలబడేటట్టు ఉంటుంది. ఈ హైట్లో కడితే అప్పుడు అట్లా కొంచెం హైట్లో కట్టినామంటే మన వర్షం ఎక్కువ వచ్చినప్పుడు చల్లు కొట్టినా కానీ తడవకుండా ఉంటాయి. అట్లనే మనకు నైట్ టైంలో ఒకవేళ కోళ్ళు దొరకకపోయినాయి అనుకో, అవి కమ్మకపోయినా కానీ దీని కింద వండుకుంటే సేఫ్టీగా ఉండేటట్టు ఉంటాయి. అందుకోసమే ఇట్లా ఇప్పుడు ప్లాన్ వచ్చింది. సో ఇట్లా కడదాం అనుకుంటున్నాం. మా ఫెన్సింగ్ ఏంగా కొన్ని వలలు మిగిలిపోయినాయి. ఆ వలలు తీసుకొచ్చి దీని చుట్టూ కడతా. దీని చుట్టూ కట్టి ఇలా కోడిపిల్లలు వేస్తే బయట రాకుండా ఉంటాయి కోడిపిల్లలు. ఎందుకంటే కోడిపిల్లలు చిన్నపిల్లలు పెట్టినప్పుడు అవి ఆవుల కాళ్ళ కిందకి వచ్చి ఆవులు దొక్కుతున్నాయి. సో అందుకోసం ఇలా చుట్టూ వల కట్టినాం అనుకో, దీని కింద ఉంటే ఇళ్ళనే ఉంటాయి పిల్లలు బయటకు రాకుండా. ఇంకోటి కోళ్ళు ఎప్పుడు వచ్చేటట్టు పోయేటట్టు ఉంచాలి. పిల్లలకు సపరేట్ కట్టాలి, ఒక 4 కట్టెల మందం. అట్లా అయితే దీని కింద ఉంటాయి. ఇంకొకటి మనం దీని కింద అర్థం చేసుకోవచ్చు, మనకు బయట ప్లాస్టిక్ దొరుకుతాయి, లేదంటే వట్టి మామూలు ఇనుపై అయినా కానీ తీసుకొచ్చి ఇట్లా గూడు చేసుకున్నాం అనుకో, ఇంత హైట్లో ఈ హైట్లో గూడు చేసుకొని పైనుంచి ఇట్లా కట్టుకుంటే మన కోళ్ళు కూడా ఎనీ టైం ఇట్లానే ఇలా నైట్ కూడా ఇలా వండేటట్టు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడాలి అట్లా ప్లాను. ఇప్పుడైతే ఇట్లా చేసినాం. దీనికి బయట వర్షం బాగా కొట్టినప్పుడు కింద వాటర్ పోకుండా కూడా ఇట్లా కాలువ వేసినాం.